రాజమండ్రి కల్తీపాల ఘటనలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కల్తీపాల ఘటనలో బాధితులకు సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన స్థానంలో కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కేవై నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కల్తీపాల ఘటనలో బాధితులకు సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చిరంజీవి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, దీపిక, రాజమండ్రి కల్తీపాలు ఘటనలో మృతుల సంఖ్య పెరగడంతో పాటు బాధితులు కూడా పెరిగారు. ప్రస్తుతం మొత్తం 20 మందిలో 5 చనిపోగా ప్రస్తుతం 15 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మొదట బాధితులు 15వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి వైద్యం కోసం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ సరైన సదుపాయాలు లేవంటూ కూడా ఒక మొదటి రోజునే ముందునే ఒక ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించడం, అక్కడ వారు చనిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ వార్త కలకలం రేపింది, కల్తీపాలు వార్త. అయితే ఈ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యంగా వహించిన సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్యనారాయణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిన్న చూసుకున్నట్లయితే కనుక ఇటు జిల్లా రాజమండ్రి ఈ తూర్పుగోదావరి జిల్లా ఎంపీ గాని స్థానిక ఎమ్మెల్యే గాని వీరందరూ కూడా బాధితులను కిమ్స్ హాస్పిటల్ వద్ద పరామర్శించిన అనంతరం స్థానికంగా మీడియా మిత్రులతో మాట్లాడిన సమయంలో కొంతమంది మీడియా మిత్రులు అయితే ఈ ఘటనను వెలుగులోకి తేవడం జరిగింది. సూపరింటెండెంట్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నాడో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, ఇక్కడ సరైన వసతులు లేవు అంటూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మీడియా మిత్రుల ద్వారా తెలియడంతో దీనిపై ప్రభుత్వం స్పందించింది. వెంటనే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్యనారాయణ సూపరింటెండెంట్ గా సస్పెండ్ చేస్తూ అక్కడే ఆయనతో పాటు అక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఒక కేవై ఒక వేరే డాక్టర్ అయితే కనుక సూపరింటెండెంట్ గా నియమించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం వారంలో చూసుకున్నట్లయితే దీంతో ప్రస్తుతం మృతుల సంఖ్య 5కు చేరిన ఇంకో 15 మంది అయితే కనుక డయాలసిస్ లో గానీ ఐసీయూ ఇంటర్నల్ కేర్ లో గానీ వైద్యం పొందుతున్నారు. దీపిక, థాంక్యూ చిరంజీవి.